కార్యక్రమం స్పాన్సర్ చేస్తే కానీ మీకు అవదని చెప్పలేదు ఆయన. అర్థమైందా? ఇమీడియట్ ఎవరికైనా సరే ఇమ్మీడియట్గా చేసేవాడు, పంపించేసేవాడు. ఇక ఎంతమందో వచ్చేవారు ఆయన చేత ఆ రోగాలు బాగు చేయించుకునేవారు, వెళ్ళిపోయేవారు. వచ్చేవారు, రోగాలు బాగు చేయించుకునేవారు. ఇమ్మీడియట్ యాక్సిడెంట్ వచ్చినోడికి మళ్ళీ ఏమాత్రం వెనక పంపించిన దాఖలాలు లేవు. కొంతమంది ఏమో తగ్గిందని చెప్పి, కొంతమంది ఏమో తగ్గలేదని చెప్పి ఇలాంటి జిమిక్కులు లేవు ఆయన దగ్గర. ఎవడొస్తే వాడు ఏ రోగమైనా సరే, ఎంత ఘోరమైన వ్యాధి అయినా సరే తగ్గిపోవడం వెళ్ళిపోవడం ఇమ్మీడియట్గా. మళ్ళీ కనబడేవారు కదట వాళ్ళు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారట. ఎంతమంది వచ్చారట? 9 మంది పరారు కాకపోతే ఏముంది, అంత అయిపోయింది, పోయారు అంతే. మరి ఇప్పుడు వాళ్ళ వ్యసనములు భరించింది ఎవరు? ఈయననా? వాళ్ళ రోగములు భరించింది ఎవరు? ఈయననా? వేల మందిని స్వస్థపరిచాడండి, వేల మందిని. జనంతో గుమికూడు ఉంటే ఖాళీ లేక పైనుంచి దింపేశారట మంచాన్ని, కప్పిప్పేసి మంచం దింపేశారట పైనుంచి. దింపేస్తే లే నీ పరిపెత్తుకుని పో అన్నాడు. అలాగే పోయాడు. ఆశ్చర్యం, ఆ మంచం వదిలేసిపోయాడు. పరిపెత్తుకుని పో. చూసారా? ఎవరిని వట్టి చేతులతో పంపించట్లా. ఎవరు వచ్చినా వాళ్ళ అవసరత తీర్చేసి పంపించేయడమే.